రైట్. దేశాన్ని అమ్మేయడంలో మోడీ తర్వాత ఎవరైనా అంటూ ఉంటారంటే ఎవరు లేదని చెప్పాలి. దేశంలో జరిగేటువంటి అల్లర్లకు కావచ్చు, ముస్లిం హిందువులకు గొడవలకు సంబంధించినట్టు కావచ్చు, దేశాన్ని ఉద్ధరంగా అదానికి కావచ్చు, అంబానీకి కావచ్చు, ముఖేష్ అంబానీల ఫ్యామిలీకి అమ్మడానికి గల ముఖ్య కారణం ఏదైనా ఉన్నా అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి సత్సంబంధాలు ఏమైనా ఉన్నాయంటే మనకంతా తెలియని విషయం కాదు. ఇదే చర్చనీయాంశంగా మారింది. భాగల్పూర్ బీహార్లోని అప్కమింగ్ ఎలక్షన్స్లో భాగంగా మీ అందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తామంటూ అదాని చెప్పడం, ఇప్పటికే దాదాపు 1050 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ₹1 సంవత్సరానికి ₹1 లీజ్కి ఇచ్చినటువంటి, అది కూడా 33 ఏళ్లకు లీజ్కి ఇచ్చినటువంటి బీజేపీ గవర్నమెంట్ ఎంత చేతగాని గవర్నమెంటో ఒక్కసారి చూడొచ్చు. అంటే గతంలో జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు, బీహార్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇటువంటి ఎలక్షన్స్లలో ఆ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ధారావిలో పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ కూడా గౌతమ్ అదానికే ఇచ్చారు. జార్ఖండ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఏదైనా మేమేమైనా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఎలక్షన్స్ ఏ రాష్ట్రంలోనూ కలిగిస్తే, అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, కలిగిస్తే మాకు ప్రజలను అంటే ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం లేకుండా కూడా ఫ్రీ వీస్ ఇస్తామంటూ కూడా ఈ యొక్క ప్లాన్ వేశారు. అది కూడా దాదాపు 1050 ఎకరాలకు పన్నాగం పన్నారంటే అదాని గ్రూప్ మామూలు విషయం కాదని చెప్పవచ్చు. ఒక్కసారి చూద్దాం. అదాని పవర్కి మోడీ గవర్నమెంట్ ఇప్పటికే లీజ్కి ఇచ్చినటువంటి పరిస్థితి 33 సంవత్సరాలు. కానీ ఆ యొక్క భూములు ఏ విధంగా ఉన్నాయి, ఆ భూముల సరిహద్దుల్లో ఎటువంటి ప్లాంట్స్ ఉన్నాయి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనాలకు ఆహార విధంగా కావచ్చు, ఎకోసిస్టమ్ కావచ్చు, ఎలా దెబ్బతింటుందో ఒక్కసారి మనం చూద్దాం. అక్కడ ఉన్నటువంటి ఎకరాల భూమిలో ఏదైతే ఉందో కేసరి కావచ్చు, రసాయనం కావచ్చు, బెంగనపల్లి కావచ్చు, అనేక రకమైనటువంటి మామిడి పళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఇండియన్ ఫ్రూట్ అంటామో ఆ ఇండియన్ ఫ్రూట్కి సంబంధించినటువంటి మామిడి పండు ఇష్టంగా తినేటువంటి ఇండియన్లో ఒక మామిడి పండు అని చెప్పుకోవచ్చు. ఆ మామిడి పండ్లలో ఉన్నటువంటి తోట, ఆ 1000 ఎకరాలు ఉన్నటువంటి తోటను లీజ్కి, అంటే లీజ్ కంటే కాదు, అక్కడ కంపెనీ ఏర్పాటు చేసే క్రమంలో ఆ తోటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెట్లను కూడా నరికేసి అక్కడ ప్లాంట్ పెట్టేటువంటి, కంపెనీ పెట్టేటువంటి, ఎనర్జీ కంపెనీ పెట్టేటువంటి పన్నాగం పన్నారు ఇటు బీజేపీ గవర్నమెంట్తో పాటు అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే సిమెంట్లలో, ఐరన్లలో, ఎలక్ట్రిసిటీలలో, హైడ్రాలలో, లేదంటే ప్రాజెక్టులు కట్టడంలో, ఇంజనీరింగ్లో అదానికి ఉన్నటువంటి సపరేట్ ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు, మనకంతా తెలుసు. కానీ పోర్ట్లలో, బీఫ్ ఎక్స్పోర్ట్లలో, ఇటువంటి అన్నిట్లో కూడా టాప్ కంపెనీలకు మనకంటూ షేర్ ఇచ్చేటువంటి బీజేపీ గవర్నమెంట్కి ఇది ఒక సిగ్గుచేటుగా ఉంది. రానున్న బీజేపీ ఎలక్షన్స్ ఎట్లైనా గెలవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జనాలందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి మరి వాళ్ళను ఇబ్బంది పెట్టి దిగ్బంధనం చేసి ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ₹1 మాత్రమే, అది కూడా 33 సంవత్సరాలకు గాను లీజుకి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంటాయంటే అది బీజేపీ గవర్నమెంట్. ఒక్కసారి చూద్దాం మిత్రులారా. అయితే ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ అడ్రస్ చేసేటువంటి ఎకరాలలో ఒక్కసారి ఏ రాష్ట్రాల్లో కలిగినటువంటి ఉన్నాయి, మహారాష్ట్రలో పవర్ ప్లాంట్ ఎక్కడ జరిగింది, లేకపోతే జార్ఖండ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్లో కావచ్చు, ఒరిస్సాలో వాళ్ళకు అప్పజెప్పినటువంటి గౌతమ్ అదానికి గవర్నమెంట్ అప్పజెప్పినటువంటి సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి 33 సంవత్సరాలకు ఇది లీజుకి ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 15న విలేజెస్ హ్యావ్ బీన్ అరెస్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హౌస్ అరెస్ట్. కొంతమంది అరెస్ట్ చేశారు. అంటే విలేజెస్ ఎవరైతే చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారో అక్కడ జరిగేటువంటి పొల్యూషన్ కావచ్చు, అక్కడ జరిగేటువంటి విన్యాసాలకు కావచ్చు, అసలు ఎంత పెద్ద విషానం మనకంతా తెలుసు. అయితే అటువంటి దానికి వాడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళకంతా కూడా హౌస్ అరెస్ట్ చేశారు. అయితే మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగినప్పుడు ధారావి అనే ద పవర్ ప్లాంట్ ఎట్ ధారావి హ్యాస్ గివెన్ బై ద బీజేపీ గవర్నమెంట్ టు ద గౌతమ్ అదాని గవర్నమెంట్ అని ఒక కంపెనీ చెప్తోంది. సిమిలర్లీ ఇన్ జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్రాజెక్ట్స్ వేర్ గివెన్ టు ది గౌతమ్ అదాని బిఫోర్ ద పార్ట్ ఆఫ్ ఎలక్షన్స్. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రజలను అక్కడ ఓడిపోతాము లేకపోతే గెలుస్తామనే ఆ భావనలో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి లీజుకు ఉన్నటువంటి భూములు కావచ్చు, అటవీ శాఖకు సంబంధించినటువంటి నేషనల్ ప్రాజెక్ట్స్ కావాలనే ఉద్దేశంతో గౌతమ్ అదానికి ఇచ్చేయడం, దానా దత్తం చేయడం, ఇదంతా కూడా ప్రజలకు అల్లర్లు కలిగినటువంటి విషయం. అదే విషయంలో కొంతమంది మావోయిస్టులు కావచ్చు, కొంతమంది లెఫ్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను అక్కడి నుంచి తరిమేసే ప్రయత్నం చేస్తుంటే, లేదు అడవికి ఉన్నటువంటి రిసోర్సెస్ మీరు తన్నుకోబోతున్నారని చెప్తే వాళ్ళకు ఇక చెప్పు కదా, ఇక కగార్ అనే మిషన్ మీద, కగార్ అనే ఫంక్షన్తో వాళ్ళను మట్టు కలిపేటువంటి ప్రయత్నం బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది.
ఇప్పటికే దాదాపు ఎన్నో లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఈ అదానీ గవర్నమెంట్, అదానీ పవర్ ప్లాంట్ కావచ్చు, ఆర్బీఐ నుంచి కావచ్చు, బీజేపీకి ఎటువంటి సపోర్ట్ చేస్తుంది, లేకపోతే కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఈ యొక్క అంటే అక్కడ ఫ్రీ కరెంట్ ఇస్తామనే ప్రజల్ని హావభావాలతో మభ్యపెట్టి ఈ యొక్క విలువైనటువంటి భూములను అక్కడ బాగా పండేటువంటి బీహార్లోని బాగల్పూర్ పండేటువంటి మ్యాంగోస్ అంతా కూడా ఒక్కసారిగా కట్ చేసేస్తే అక్కడ ఎకోసిస్టమ్ అంతా దెబ్బతినేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అనేక మంది ప్రొటెస్టులు కావచ్చు, ఎకోసిస్టమ్ని ప్రేమించే వాళ్ళు, పర్యాటక ప్రేమికులు, అక్కడ ఉన్నటువంటి మేజర్ రైతులకు సంబంధించినటువంటి లీడర్స్ అంతా కూడా ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళకు ఇళ్లకు పరిమితం చేసి దానాదత్తం చేసినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది బీజేపీ గవర్నమెంట్. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి దానాదత్తం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఇటు కాంగ్రెస్ పార్టీలో నుంచి ముఖ్య లీడర్లతో పాటు అపోజిషన్ ఉన్నటువంటి అన్ని లీడర్ల పార్టీయేతర లీడర్లకు సంబంధించినటువంటి కూడా కోరుతున్నారు. మరి ముఖ్యంగా బీహార్లో జరిగేటువంటి అన్ని పరిణామాల్లో, అన్ని క్రమాల్లో ఏదో డెవలప్ చేస్తామంటూ ప్రతిసారి గవర్నమెంట్ చెప్పినప్పటికీ అక్కడ కొంత ప్రాంతం మేర కానీ ఇంకో ప్రాంతంలో డెవలప్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏ ఆస్పెక్ట్స్లో కూడా మనకు డెవలప్మెంట్ కనిపించినటువంటి పరిస్థితి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ యొక్క గవర్నమెంట్ నేరుగా దాదాపు 1050 ఎకరాలకు భూములకు ₹1 మాత్రమే, అది కూడా 33 సంవత్సరాలకు లీజ్కి ఇవ్వడము, అది కూడా అదానీ గ్రూప్ ఇవ్వడము, పవర్కి ఇవ్వడము, ఇదంతా కూడా ఏ ఒక్క గవర్నమెంట్లో ఉన్నటువంటి అపోజిషన్లో ఉన్నటువంటి గవర్నమెంట్ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు డైజెస్ట్ కానిటువంటి విషయం. అదే విషయానికి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది కూడా ఈ యొక్క నేషనల్ ఇష్యూ. మొన్న తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉదాహరణకు చెప్తా, తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి హెచ్సియు ఏదైతే భూ వివాదం ఉందో అక్కడ 400 ఎకరాలకు సంబంధించిన పైచిలకు సంబంధించినటువంటి భూ వివాదం కొన్ని చెట్లు కొడితేనే సుప్రీంకోర్టు అల్లర్ల మీద అల్లరి చేసింది. తెలంగాణ రాష్ట్రం పోలీసు శాఖ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్స్ ఆఫీసర్లు కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు, ల్యాండ్ ఫారెస్ట్ సంబంధించినటువంటి సిఎస్తో పాటు మమ్మల్ని అందరినీ జైలు పంపిస్తాం, అక్కడ కొట్టేసినటువంటి చెట్లను ఎట్లా పునరుద్ధరణ చేస్తారు, లేకపోతే మిమ్మల్ని అందరినీ కేసు పాలు చేస్తాం, జైల్లో కటకటాలు నెట్టిస్తామంటూ సీఎంలతో పాటు అక్కడ మినిస్టర్లను కూడా బెదిరించినటువంటి సుప్రీంకోర్టు ఈ యొక్క విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటుంది, లేకపోతే చేసుకోబోతుందా అంటే ఈ విషయాలన్నీ తెలియకపోవచ్చా? సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టులో కావచ్చు తెలియకపోవచ్చా? సరే, హైకోర్టు అంటే ఇన్ ద ప్రిమిసెస్ ఆఫ్ చట్టం ఎవరికి చుట్టం కాదు, కానీ డెవలప్మెంట్ రీత్యా చెప్తున్నప్పటికీ సుప్రీంకోర్టుకి వెళ్ళే సమయంలో వీళ్ళు ఎలా చెప్తారు, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలు ఏంది అంటే డెవలప్మెంట్ జరగాలి, సైమల్టేనియస్గా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే, పారాసెటమాల్ వేసుకుంటే ఒక కిడ్నీ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో మనకంతా తెలిసినప్పటికీ, కానీ మేజర్ ప్రాబ్లం అక్కడ ఫీవరో లేదంటే బాడీ పెయిన్సో అని చెప్పుకోవచ్చు. కానీ ఇంత పెద్ద భారీ మొత్తాన్ని వినాశనాన్ని కోరుకున్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, ఆ జతగట్టినటువంటి ఒక ఆలోచన, దుర్బుద్ధి ఆలోచన కలిగినటువంటి అదానీ పవర్ ప్లాంట్కి, అక్కడ కంపెనీస్కి ఏ విధంగా ఉందో, వాళ్ళ దోస్తీ ఏ విధంగా ఉందో మనకంతా చూడొచ్చు. రానున్న బీహార్ ఎలక్షన్స్లో ఎట్లయినా మీతో సపోర్ట్ ఉంటామంటూ అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. కొంతమంది బీహారీ ప్రజలు ఆలోచన కలిగినటువంటి వారు బీజేపీని ఎట్టు పరిస్థితుల్లో రానియము అని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ బీహార్ ఎలక్షన్స్లో బీజేపీ కనుక గెలవకపోతే రానున్న టైంలో కూడా కాంగ్రెస్ పుంజుకునేటువంటి సమయం ఉంది. అది మరీ ముఖ్యంగా కాంగ్రెస్కి పార్టీ లేకుండా జన్ సూరజ్ యాత్ర అనే పార్టీ పేరుతో ముందుకెళ్ళినటువంటి ప్రశాంత్ కిషోర్, ఏ పార్టీ ఎలా గెలుస్తుంది, ఏ ఎమ్మెల్యే ఎలా గెలుస్తుంది అనే ప్రశాంత్ కిషోర్ కూడా దాంట్లో బరిలో ఉండడం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేను ఫైనలైజ్ చేయడము, సీఎం క్యాండిడేట్లో ఉన్నటువంటి విషయం అంతా కూడా తెలుసు. ఈ ముగ్గురులో అసలు ప్రధాన ప్రతిపక్షం ఎలా ఉంటుంది, బీజేపీ పార్టీ ఎలా పనిచేస్తుంది, కాంగ్రెస్ ఎలా, దాని మోటో ఏంటి, లోకల్ లీడర్స్ ఉన్నటువంటి నాయకులు ఏంటి, దీన్ని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఏంది? ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కనుక గెలిస్తే, బీజేపీ ప్రజలకు ఓటేస్తే మాత్రం ఇది జరిగి తీరుతుంది. ఒకవేళ ఏరే గవర్నమెంట్ కనుక ఫామ్ అయితే మాత్రం ఇంకో కొంచెం ముందస్తుగా ఆపేటువంటి అవకాశం, ఆ చెట్లకు ఉన్నటువంటి భరోసా ప్రజలకు కల్పించే వారి అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఎన్నుకుంటే ప్రశాంత్ కిషోర్ కావచ్చు, వేరే ఇతర కాంగ్రెస్ లీడర్లు కావచ్చు ఏర్పడితే కనుక ఈ యొక్క ఆగేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ గవర్నమెంట్ సెంట్రల్లో యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది కాబట్టి యాజ్ యూజువల్గా వాళ్ళకు ఉన్నటువంటి పనులు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి చేసుకుంటారు. అదొకంతా కూడా ఆ పొలిటికల్ ఎజెండా కూడా మనకు తెలిసేటువంటి విషయం అంతా తెలుసు. కానీ ప్రజలు ఏ వైపు ఉంటారు, అక్కడ జరిగినటువంటి ఎలక్షన్స్ ఏ విధంగా తీసుకుంటారు, ఓట్ ఎవరికి వేస్తారనేది కూడా ఈ యొక్క ఆలోచనతో, ఈ యొక్క డెసిజన్తో, ఈ యొక్క భూమికి దారాదత్తం చేసినటువంటి బీజేపీకి చెంపదెబ్బ వేస్తారా, లేదంటే చెప్పినటువంటి పనులు చేస్తారని కూడా మనం త్వరలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.